జమీందారు చందా కథ. రామాపురం జమీందారు మహా పిసినారి. ఆయన భార్య మాత్రం లౌక్యం తెలిసిన మనిషి. ఒక ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలకు చందా అడిగేందుకు ఊరి పెద్దలంతా కలిసి ముందుగా జమీందారు ఇంటికెళ్ళారు. వాళ్ళు చందా అడగ్గానే, చందాకేం భాగ్యం, అందరిది అయ్యాక నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. మీరు బోని చేస్తే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఉత్సాహంగా ఇస్తారు అన్నారు. జమీందారు ఇరుకున పడి, సరే, నా చందా 1000 రూపాయలు అయితే ఇప్పుడే ఇవ్వను అంటూ బదులిచ్చాడు. అలాగేనండి, మీ మాట చాలు. సాయంత్రం ఒక్కసారి రచ్చబండ దగ్గరకు రావాలి. అక్కడ అంతా కలిసి చందాల లెక్కలు చర్చిద్దాం. మీరు 1000 రూపాయలు ఇచ్చినట్లు చెబుతాం అన్నారు. వాళ్ళ మాటలను బట్టి తాను నిజంగానే డబ్బు ఇవ్వనవసరం లేదనుకొని వస్తానన్నాడు జమీందారు. ఆ తర్వాత వారంతా జమీందారు భార్యను కలిసి విషయం చెప్పారు. భర్త పిసినారితనం ఆమెకు తెలుసు కాబట్టి రచ్చబండ దగ్గరే ఆ 1000 రూపాయలు ఆయనతోనే ఇప్పించే పూచి నాది అంటూ వారికి ఉపాయం చెప్పిందామె. అనుకున్నట్లే రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు అంతా. గ్రామ పెద్ద ఒకరు నిల్చుని, జమీందారు గారి చందా 1000 రూపాయలు అని ప్రకటించి జమీందారునే బోని చేయమని అడిగారు. అది ఊహించని జమీందారు కంగారుగా ఇంటికొచ్చి తీసుకెళ్ళమన్నాడు. మీ జేబులో ఉన్నంత వేసి బోని చేయండి, మిగతాది తర్వాత ఇవ్వచ్చు అన్నాడు ఆ పెద్ద. తన జేబులో 10 రూపాయలకు మించి ఉండవనే నమ్మకంతో ఆ 10 ఇచ్చి అప్పటికి గండం గట్టెక్కాలనుకున్నాడు జమీందారు. జేబులో చేయి పెట్టగా కరెన్సీ నోట్లు కాస్త ఎక్కువే ఉన్నట్లు అనిపించి అప్రయత్నంగా వాటిని బయటకు తీశాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. లెక్కిస్తే సరిగ్గా 10 ఉన్నాయి. చందా మొత్తం ఇప్పుడే ఇస్తున్నారన్నమాట అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మరో దారి లేక ఆ 1000 రూపాయలను చందాగా ఇచ్చేసి గబగబా ఇంటికెళ్ళిపోయాడు. భార్యను పిలిచి, నా జేబులోకి ఇన్ని 100 రూపాయల నోట్లు ఎలా వచ్చాయి అని అడిగాడు. అయ్యో, మీరు నిద్రపోయినప్పుడు కొందరు రైతులు ధాన్యం డబ్బు తెచ్చిచ్చారు. నేను వాటిని మీ జేబులో పెట్టి చెప్పడం మర్చిపోయా. లెక్క సరిగ్గానే ఉంది కదా అంటూ ఏమీ తెలియనట్లు అడిగిందామె. మారు మాట్లాడకుండా చిరాగ్గా వెళ్ళిపోయాడు జమీందారు. కథ సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.